బంగ్లాదేశ్లో ఏదో జరుగుతుందా లేదా ఏదైనా జరుగుతుంటే ఆపడానిక? వాస్తవంగా ఒక దేశపు యుద్ధ విమానం ఇంకొక దేశంలోకి అడుగుపెట్టేది ఏదన్నా రిపేర్లు లేదా వార్ టైంలో బాంబింగ్. అలా కాకుండా బంగ్లాదేశ్లోకి అకస్మాత్తుగా అమెరికాకి సంబంధించినటువంటి CH-130 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ దిగింది, హెర్క్యులస్. దిగిన తర్వాతన అది షా అమనాథ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చిట్టగాంగ్లో చెత్తోగ్రామ్ దగ్గర దిగింది. అందులోంచి సుమారు 100 మందికి పైగా అమెరికన్ సోల్జర్స్ విత్ వెపన్స్ దిగారు. వాళ్ళందరూ ఆ దగ్గరలో ఉన్నటువంటి రాడిసన్ బ్లూ హోటల్ చెట్టోగ్రామ్లో ఉన్నటువంటి దాంట్లో దిగారు. ఇది పబ్లిక్ గమనించారు. ఇప్పుడు అడుగుతున్నారు, ఎందుకు వచ్చారు వాళ్ళు? ఏమన్నా భారతదేశాన్ని ముక్కలు చెయ్యాలి అని చెప్పి మొన్న మధ్యన పాకిస్తాన్ సైనికాధికారి చెప్పుకొచ్చాడు. కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే మన 7 సిస్టర్ స్టేట్స్ని డివైడ్ చేసే వ్యవహారంలోన, లేదా బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వాన్ని దించడానికి ఏమైనా జరుగుతున్న కుట్రలు దాన్ని దెబ్బతీయడానికి వచ్చారా, లేకపోతే అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి వేస్తున్న అడుగులా అన్నది $1 మిలియన్ ప్రశ్న.